పాటే కావాలి తీసుకుంటారు మీరంతా ఉంటే వాళ్ళు కూడా తీరు అర్థమవుతుందే మీరంతా వాళ్ళతో పద టీ రాదేవరండి టీ రాదంటే అంతా తీసేయండి కాబోలు మేము అసలు మళ్ళీ ఫ్యాక్టరీ చేద్దాం అనుకున్నా అల్లగడ్డ మనం చేద్దాం అనుకున్నావా దాంతో ఉంది కాబోలంటే మంచి పేరు ఉంది కనబడతారా అట్లా చడిపట్టాలంటే మేమేందుకు మన అదే కదా ఇప్పుడు చాబోలు నిన్నటి వరకు ఉన్న చాబోలు ఈ రోజు అట్టే ఉండాలంటే మేము రాకూడదు ఎవరు మేము రాకూడదు తీసేసుకోవాలా మేము తీయమని నాకు లేదనే కదా సార్ మీరు నేను పెట్టాలంటే పూరి అగ్గిలు వేసిపోతుంది నాకు మా సమస్యలు మీకే అంటే తీసుకురాదు నాకు అవసరమే లేదు అంతవరకు 10 కాలే అంత డిపార్ట్మెంట్ వచ్చింది మీరు మేము మాట్లాడదాం మీరు అది కూడా తీస్తే ఎట్లా కాదు చెప్పండి మీరంతా పక్క పోతే కనీసం మేడం మనం పక్క పోతే నలుగురు పొరపాటు వచ్చి నేనేమంటే మేడం రిక్వెస్ట్గా ఇంత పండుగ ఉంది సభా చూస్తున్నాను పెట్టుకుని పండుగ కోసం వేసుకున్నాం లేదు సార్ మేమైతే పండుగ వచ్చేమో మీరైతే పండుగ కోసం మీ ఇష్టం మేడం పొరపాటు మేము సర్టిఫికేట్ ఉంటాం పండుగ దాకా చేసుకుంటాం మేమైతే ఏం చేయాలి మీ ఇష్టం అందువల్ల మేము ఎప్పుడు చేస్తున్నాం పండుగ ఉంది మేడం ఈ పండుగ వాళ్ళు 20 రోజులు టైం పొరపాటు దానికోసం అంతే మేడం మేమైతే చేపెట్టాము మీరు పడగొడతా అంటే మీ ఇష్టం రిక్వెస్ట్ చేస్తున్నాం రాజే పడుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం బాధే పడుతున్నాం ఎందుకంటే 10 మంది ఊళ్ళో సమస్య సార్ ఇష్యూ చేయట్లేదు మీరు మీరు మాకు ఏ కంప్లైంట్ రాసి మీరు దాని మీద కూడా అవునండి 25 days అడుగుతున్నాం మీకు రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాం 25 days ఆగండి మీకు కావాలంటే రాసిస్తాము లేదంటే మేము దీంట్లో కూర్చుంటాము నేను కూర్చుంటా ఇప్పుడు నన్ను చంపేసిన తర్వాత తీసుకోవాలి అది లేదంటే చెప్పండి ఇక్కడ ఎందుకంటే నవాజ్ మధ్యలో మనుషులతో చేస్తున్నాం మేడం మేము మా సొంత కోసం కదా ఇప్పుడు ఫలానా మదార్సా ఇంటికి చేస్తున్నాం లేదా కేవలం ప్రజల కోసం మాత్రమే చేస్తున్నాం ఇక్కడ మేము అది కూడా ఎలా అంటే రంజాన్ నెల మసీద్ పోతుంటారు మనుషులు నిలబడతారు దాంట్లో అది మీరే ఉన్నారు దాంట్లో మేడం అక్కడికి వెళ్తా ఉంటారు మేడం ఇప్పుడు కూడా మాది సొంత తాత్కాలికమే కదా తాత్కాలికంగా చదువుకొని అంతే మేడం ఏమంటున్నారంటే ఆల్రెడీ మేము దానికి అలాట్మెంట్ చేసుకున్నాం చర్యలు ఖచ్చితంగా ఉంటాయి మీరు కూడా
ఓల్డ్ విజయం Allahu Akbar. Allahu Akbar. ఇది మేము ఇక్కడ కొంచెం మసీద్ వేసుకోవాలని ఏర్పాటు చేసుకున్నాము. అది స్థలంలో ఉంటే మేము కొలత వేసుకుండా కొంచెం పొరపాట్లు చేసుకున్నాము. వేసుకుంటే కొంచెం వేరే సర్వే నెంబర్లకి 1 సెంటు అట్లా పడింది, సెట్ వేసింది. ఇంకా మేము ఏం చేసినామంటే అది కొంచెం తీసేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చారు, కొలతలు వేసిపోయినారు. వేసిపోయిన తర్వాత ఇంకా మేము ఇట్లా ఉందన్నా మీరు తీసి లోపల వేసుకోవాలా అన్నారు. సరే మంచిది మేము వేసుకుంటాము. మాకు కొంచెం పండగ టైం, ఇది పండగ టైం కాబట్టి కొంచెం ఇంత పండగ అయిపోయిన టైం ఇస్తే మేము అవతల వేసుకుంటాము. ఈ నమాజ్ మొదలు పెట్టుకున్నాము, పెట్టకపోతే వాళ్ళకి తీసి పడేస్తాము. పెట్టుకున్నాం కాబట్టి తొందరలోనే పూర్తి చేసుకుని పండగ అయిపోతే తీసిస్తామని సార్ వాళ్ళకు అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అది 28 సార్లు బంజారీ వంగపురం మేము వేసుకుంటే అది నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కొలత వేసాను. వేస్తే 1 సెంటు వచ్చింది దీంట్లోకి. మన దాంట్లో తీసారంటే తీసిస్తున్నాము. కొంచెం పండగ ఉంది, మాది పొరపాటు అయింది, కొంచెం కొలత వేసుకుంటే సరిపోవు అని చెప్పేసి ఇంకోటి టెంపరీ సెట్ ఇది తాతలు తీసేసేది బయట పోనీ ఇబ్బంది పడకుండా నమాజ్ చేశాను. ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరికి హాని లేదు, ఎవరికి ఏం లేదు, దీనివల్ల ఎవరికి లేదు. సర్వే నెంబర్ ఇంకోటి టెంపరీ సెట్ ఇది తాతలు తీసేసేది బయట పోనీ ఇబ్బంది పడకుండా నమాజ్ చేశాను. ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరికి హాని లేదు, ఎవరికి ఏం లేదు, దీనివల్ల ఎవరికి లేదు. సర్వే నెంబర్ 28 చాపల గ్రామంలో 4 ఎకరాల 18 సెంట్లు వాగుపురంకు సంబంధించిన దీని పక్కనే పట్టా ల్యాండ్ ఉండడంతో వాళ్ళు అనధికారికంగా ఒక షెడ్ నిర్మించడం జరిగింది. వాళ్ళని విచారించగా ఇవి ఇమీడియట్ గా ఎవిక్షన్ చేయాలన్నప్పుడు అది పొరపాటున పట్టా ల్యాండ్ అనుకొని మేము షెడ్ నిర్మించడం జరిగింది. బట్ మేము ఇమీడియట్ గా తొలగిస్తాము, కానీ ప్రార్థన జరుగుతుంది కాబట్టి మేము ప్రార్థన చేస్తామని అన్నారు. కానీ అది చెప్పాము, వాళ్ళు వినుకున్నారు, కొంచెం టైం అడుగుతున్నారు. బట్ ఏ విధంగా వాళ్ళు కన్విన్స్ చేసి మేము షెడ్ ఎవిక్షన్ చేయించేసి ఎంక్రోచ్మెంట్ ఫ్రీ చేస్తామని చెప్తున్నారు. లేదు, అది ఓవర్ నైట్ లో జరిగిన, అంటే ఒక టైం పీరియడ్ లో తెలియకుండా జరిగిపోయింది. వాళ్ళకి మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. జరిగేటప్పుడు అది షెడ్ నిర్మించినాక మేము ఇమీడియట్ గా మా తలార్లు ఇన్ఫార్మ్ చేయడం, ఆ విఆర్ఓకి ఇన్ఫార్మ్ చేయగానే మేము పంపించాం. అది ఇమీడియట్ గా మేము కూడా నిన్ననే వచ్చి సమాచారం తెలుసుకొని వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి, లేదు మేము పొరపాటున అది పట్టా ల్యాండ్ అనుకొని వేసాము, అందుకని మేము బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ బౌండరీస్ ఫిక్స్ చేశాక దానికి అనుగుణంగా షెడ్ నిర్మాణము తీసేయించి ఎవిక్షన్ ఫ్రీగా చేస్తాం.